ఎవరెక్కడ? ప్రహార కాయువారు ఏమి చేయుచున్నారు? అంతఃపురములో ఒక్కరూ కల్పరేమి? రాణివాసమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరముగా ఉన్నది. రమణీయతరహాస రాగిణీ మూర్తి అయి బాలనాయదుటకిదేలరాదు. దూరానను చూచి తొలకరిన మలి ముగ్ధ విధాన ఆడుచుదరియదేలా. ననుగాంచినంతనే ఆనందముల్కగా జయహారతి పాడదేలా. మహోత్త విప్లవ జల ప్రవాహ నిర్మోగ్నమై ప్రకృతి వోలే ప్రాణివాసమునేరిటురాడదఖ్యే అంధకార శ్మశానమై అడరునేలా. మంజరి ఏది బాల? అది పలుకవేమి మంజరి? అది చెప్పు మంజరి, ఏమి జరిగినది? నాకేమీ తెలియదు ప్రభు. ఇందులో నా తప్పేమీనూ లేదు. మంజరి అవును ప్రభు, ఇంతకు మునుపెవడు బసవ భక్తుల్లాగా భిక్షాటనకు వచ్చాడు. అమ్మగారు నన్ను భిక్ష వేయమన్నారు. నేను భిక్ష వేయపోతే అంతఃపురం కొట్టుపోయిందా, ఒక దాసి చేత నా భిక్ష వేయించేదంటూ నాపై కేకలు వేయసాగాడు. అప్పుడేమో అమ్మగారు నన్ను లోనికి వస్త్రాలు పట్టుకు రమ్మన్నారు. నేను లోనికి వస్త్రాలు పట్టుకొచ్చేసరికి ఇక్కడ అమ్మగారు లేరు, ఆ బసవ భక్తుడు లేడు. అంతా అమయమైపోయింది ప్రభు. ఇక నాకేమీ తెలియదు ప్రభు, నన్ను తెలిసినది మంజరి, తెలిసినది. ఈ ఇంద్రజాలమంతయు ఆయా మాయల పకీరిదే. ఈ ఇంద్రజాలమంతయు ఆ మాయల పకీరిదే. నీవెందు పోయేదవరా? అమాయకులైన ఆడవారిని అమాంతముగా నీ ఆశాంతం చేసుకుని నీవు భూమి మీద బ్రతుకుటకు నీకు కాలము లేదు. సేనా నాయకులారా,
గండికోట యుద్ధమున సాగిన మీ తీరున ఈ వర నుండి ఖడ్గములు ఒక్కసారి యుద్ధములు రంగిప్పుడు మాయల పకీరు మాయల ఫకీరును మసి చేయుడు ఒక ఖండగా చేసి ఆకాశములకు ఎగరవేయుడు రెండు తన పరాక్రమోన్విజముజ స్కందములా మక్కవాని మొలయనే వేడి తరగని కండలిక వెలయనే మనము దిమ్మగాదికి నడువుడింక మనము దిమ్మగాదికి నడువుడింక మనము దిమ్మగాదికి నడువుడింక జై పారుగడ్డి పరమేశ్వర ఎటుపోయాడబ్బా నా ఫకీరు? నేనేలే చెప్పు. ఓహో, భలే ఉందగా. మనిషి అనుకున్నాను ఇన్ని రోజులు. ఆ వెంట్రుకల తాళ్ళేమిటి, ఆ తలపాగా ఏమిటి, మెడ నిండా రుద్రాక్ష మాలలేమిటి? అబ్బో భలే ఉన్నావులే. ఓ పని చేయి, ఆగు. నోటికో బుట్ట తగిలించు. ఈ ఒట్టి చెరుకూరులో ఇంటింటికి వెళ్ళావనుకో ఇన్ని గింజలు వేస్తారు. ఆ గింజలు తెచ్చుకుని ఈ గుహలో కూర్చుని నువ్వు నేను వండుకొని తినచ్చు. అచ్చం మనిషి అనుకున్నాను, ఆంబోతులా తయారయ్యో పా. అబ్బా ఈ ఫకీరుని ఇలాంటి మట్టి కుర్రలకు అంతూ పంతూ నేను నాటకమాడుతున్నాడు. పిచ్చి పిల్ల నాటకమాడుతున్నాడు. ఏడు బాలనాగమ్మా. అది సరే కానీ ఈ కుక్క ఎవరో తెలుసా? వామ్మో నిజమే. నీ సంఖలో కుంకు ఒకటి ఉందా, నువ్వు చూద్దాం. టైమింగ్లో లేకుండా అరుస్తుంది కుక్క. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు అరవాలి. ట్రైనింగ్ ఇవ్వలేదా? సౌపాడు ఏమిటది? కుక్కేగా. పగులుద్ది గోబా. అది అక్కంట, చెల్లెలంట, అమ్మంట, అమ్మమ్మంట. చెప్పు, ఇంకా ఎన్ని చెప్తావు అన్నీ చెప్పు. మతి బాగా దొబ్బింది నీకు కదా, మతిపోయింది. నాకంటే చొక్కను తెస్తానని వెళ్ళి ఇలా డూడు బసవన్ అలా తయారయ్యి ఇదిగో పులిస్తాడు నాకు గజ్జి కుక్క నాకు దాన్ని పట్టుకుని వచ్చాడు. దాన్ని పట్టుకుని నాగు 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 అంటాడు. నువ్వు నాకు దాని మూతి బాగా నాగంట నాగు.
అంతేలే, మనకి కుక్కలు నక్కలు కాకపోతే బాలనాగం ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పు. నేను చెప్తా విను ఇప్పుడు. నాకంటే చుక్కను చూశాడయా, గంగిరెద్దు వేషం వేశాడయా, నాకంటే చుక్కను చూశాడయా, గంగిరెద్దు వేషం వేశాడయా, దూడు బసవన్న ఉలబలు తింటావ బసవన్న, దూడు బసవన్న ఉలబలు తింటావ బసవన్న. పానుగంటికే పోతానని పట్టపురాణినే తెస్తానని. ఆహా, ఇక చూసుకో నా తడగాని మన ఫకీరు ఎలా బయలుదేరి వెళ్ళాడో తెలుసా? రాజు వెడల రవి తేజముల రగ, రాజు వెడల రవి తేజముల రగ, కుడియడ మలడ కత్తులు మెరయగ, కుడియడ మలడ కత్తులు మెరయగ, రాజు వెడల రవి తేజముల రగ, కుడియడ మలడ కత్తులు మెరయగ. రాజు వెడలినాడు, ఆ రాజు వెడలినాడు, ఈ రాజు వెడలినాడు, రాజు వెడలే రవి తేజముల రగ, రాజు వెడలినాడు, రాజు వెడలే రవి తేజముల రగ, కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగా, రాజు వెడల రవి తేజముల రగ, కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగా. ఆ రాజు వెడలినాడు, ఈ రాజు వెడలినాడు అంటూ కొండలు కోనలు దాటాడయా. సింకుది గంట వాయించాడయా, డూడు బసవన్న పులవలు తింటావ బసవన్న, డూడు బసవన్న పులవలు తింటావ బసవన్న, డూడు బసవన్న పులవలు తింటావ బసవన్న, డూడు బసవన్న పులవలు తింటావ బసవన్న. నాగమ్మ కోసం నగరిలోని గళితే వెళ్ళావా? అక్కడి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? నడ్డిగిరగా తన్నారయా. అప్పుడు మన ఫకీర్ ఏం చేశాడో నేను చెబుతాను, వినకుండా హో వట్టి చెరుకూరు ప్రజలారా. ఎవ్వరూ చూడలేదనుకుని వెనక్కి తిరిగి చూశాడయా, కచ్చి కుక్కని తెచ్చాడయా, చూశాడయా, కుక్కను పట్టుకు వచ్చాడయా, డూడు బసవన్న పులవలు తింటావ బసవన్న, బసవన్న పులవలు తింటావ బసవన్న, డూడు పులవలు తింటావ, డూడు బసవన్న పులవలు తింటావ బసవన్న. డూడు
సంగు నిజం తెలిస్తే కానీ నీకు తిక్కవదలదు. ఇప్పుడు వచ్చింది నోరు. ఇంతసేపు మాట్లాడొచ్చుగా. ఏమిటో నిజం చెప్పు. ఈ కుక్కను అందాల రాశిగా మారిపోతుంది చూడు. మార్చు మార్చు మార్చు. శుక్రదేవతో శిష్ట సార్వభౌమ పైశాచిక చక్రవర్తి పశుపక్షక జగదేక జగదంశ ఇంద్ర సంసార. ఏయ్